అవతల నాకు వంటింట్లో ఊపిరి ఆడడం లేదు. మీరేమో అస్తమానం కాఫీ టీ కాఫీ టీ తీసుకోండి. మణి అబ్బా ఉండండి, అవతల నాకు పనుంది. యువతల నాకు పనుంది. అవతల నీళ్లు మరిగిపోతున్నాయి. ఇక్కడ నా ఒళ్ళు మరిగిపోతుంది. కూర్చో చెబుతా. సంతకం అడిగేటప్పుడు ఎవరు కంగారు పడక. ఏం కాదులేరా, పసికెట్టేస్తాడు. ఇప్పటికి మన పెళ్ళై 10 ఏళ్ళు. ప్రతిసారి ఏదో ఒక సాగు చెప్పి మన శోభనం వాయిదా వేస్తూ వచ్చావు. ఇవాళ అటు ఇటు తేలిపోతుంది. వద్దండి. రే శాస్త్రి రారా. ఏమండి, ఎవరు తలుపు కొడుతున్నట్టున్నారండి? ఇది మాత్రం బాగానే పడుతుంది. ఓపో వంటిట్లో పోయి కుంభాలు వండు. అలాగేనండి. వీడు ఒకడు కరెక్ట్ టైంలో తలుపు కొడుతుంటాడు. వచ్చి వస్తున్నా. ఏంట్రా 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 ఏం చేస్తున్నారు కిటికీ దగ్గర? నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీకు ఇంకా అది కాలేదా సార్? అంతా విన్నావా సార్? ఇందాకే జ్యోతిలక్ష్మి మేడం కలిసాను సార్. ఆమె మిమ్మల్ని అడిగింది సార్. జ్యోతిలక్ష్మి మేడం తో మీ లవ్ స్టోరీ తప్పు కాదని ఇప్పుడు అర్థమవుతుంది. చిన్నగా మాట్లాడారు. నా పరుగు తీసుకురాకున్నాము. సరే ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎగ్జామ్స్ తర్వాత అసలు మిమ్మల్ని కలవలే కదా. మిమ్మల్ని ఒకసారి పలకరించి ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చాను సార్. గుడ్ బాయ్స్. మేడం ఆటోగ్రాఫ్ పక్కన మీ ఆటోగ్రాఫ్ చాలా బాగుంటుంది సార్. తీసుకోండి సార్. సార్ ఆహా, ఇక్కడ కూడా ఒకటి పెట్టండి, మిగతా మ్యాటర్ మేము చూసుకుంటాం. థ్యాంక్స్ సార్. జ్యోతిలక్ష్మి మేడంకి ఏమని చెప్పాలి సార్? ఏదో ఒకటి అనండి. మణి రామణి అబ్బా రానండి. రామణి శోభనం చేసుకుందాం. వద్దండి, మనకు శోభనం వచ్చిరాదన్నానా? వచ్చి రాకుండా మరి పెళ్ళి ఎందుకు? నమస్తే పిడుగు సార్. నమస్తే. అటు కూర్చో. ఎవరు మీరు? నా పేరు మానిక్ యాదవ్. ఎందుకు వచ్చారు? ఎక్కడ సాబ్ మీ స్టూడెంట్లు? స్టూడెంట్లా? ఏ స్టూడెంట్లు? ఏమి పిడుగు సాబ్, కారు ఉన్న వాళ్లకు మీరు షూరిటీ ఇచ్చిండ్రు, అప్పుడే మర్చిపోయినారు సాబ్. కార్ ఏమిటి, షూరిటీ ఏమిటి? మీ స్టూడెంట్స్ నా దగ్గర కారు ఫైనాన్స్ మీద తీసుకున్నారు సాబ్. డబ్బులు ₹1 కూడా ఇప్పటివరకు కట్టలేదు. కట్టకపోతే నాకే సంబంధం? అరే తమ్మి, నీ సంతకం చూడు. అమ్మో, గొప్ప ముంచారు కదరా. ఆటోగ్రాఫర్ అబద్ధం చెప్పి షూరిటీ పేపర్ మీద సంతకం తీసుకుంటారా? అయ్యో అయ్యో అయ్యో, ఉంగరాలు లాక్కుంటుంటే మాట్లాడేమిటండి? అయ్యో, శోభన ఉంగరాలు కూడా లాగేశారే. ఈ నెల ఇన్స్టాల్మెంట్ కి ఈ ఉంగరాలు సరిపోతాయి. నెక్స్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే నీ ఇంట్లో ఫర్నిచర్ అంతా తీసుకపోతా. తెలిసిందా? ఖబర్దార్. పద తమ్మి పోదాం. మా పుట్టింటి వాళ్ళ పరువు తీశారు కదండి. మా నాన్నగారు ఎంతో ప్రేమగా మన శోభనం రోజు తొడిగిన ఉంగరాలన్నీ అప్పుల పాలు చేస్తారా? మీ నాన్న హస్తవాసి, శోభనం దొరకలేదు, ఉంగరాలు దక్కలేదు. అయినా చిన్నప్పుడు నా ముఖం చూసి ఆ కోయిదొర చెప్పింది నిజమే. ఏం చెప్పారండి? నీకు పిల్లలు పుడతారు గానీ శోభనం జరగదయ్యా అని. సర్లే ఉండు, ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంటుగా ఆ వ్యధం నాపించారు ఎక్కడ ఉన్నారో వెతుక్కోవాలి. ఖబర్దార్. ఉసుగుతి వీడు విక్కీ గడ్రా. ఎరా, అమాయకుల జీవితాలతో ఆడుకుంటావురా? ఈ పిడుగు దగ్గర నీ ఆటలు సాగవురా? పిడుగురా. పైన శివుడు, కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి, మిగిలేది బుగ్గి. తెలుసా? ఇందులో మొత్తం 7 గుళ్ళు ఉన్నాయి. ఆరే కదా ఉంటాయి. నా సేఫ్టీ కోసం ఒకటి ఎక్కువ పెట్టాను. నీకు కదంతా కదిలేవా 7 గుళ్ళు నీ గుండెలో నుంచి దూసుకుపోతాయి. తెలుసా? ప్లీజ్, 1 diamond, 1 lakh ఓన్లీ. రే నువ్వెందుకు అంత దూరం నుంచి వచ్చావు? ఏళ్ళకేళ్ళు తగలేస్తారు, దున్నపోతులో ఉన్నావు. మీకేమో నలుపెక్కిపోవాలని, మాకేమో తెలుపెక్కిపోవాలని. చల్ల కిందులుగా తపస్సు చేసిన నువ్వు నా రంగు రాలేవు. ఛాలెంజ్. నువ్వు కొనలేదు కదా, చూసుకో, మొత్తం నలుపెక్కిపోతావు. తెలుపు రావంతే. ఎక్స్క్యూజ్ మీ, హావ్ యు సీన్ దిస్ బాయ్స్? సారీ, వీళ్ళకి తెలియదు. హావ్ యు సీన్ దిస్ బాయ్స్ ప్లీజ్? నో, వీళ్ళకు తెలియదు. ఎక్స్క్యూజ్ మీ, హావ్ యు సీన్ దిస్ బాయ్స్? 1 2 3 4. నో. ఎక్కడున్నారు వీళ్ళు? ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని? ఇక్కడ ఎవరో వృద్ధ దంపతులున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, హ్యావ్ యూ సీన్ దీస్ బాయ్స్ ఫ్రమ్ హైదరాబాద్? తెలుగు బాయ్స్? Sorry, we don't know. No. రియల్ డైమండ్ పర్చేస్. I will give for 100 rupees. Go away.
1 రూపీ విల్ గివ్ యూ. Okay, please leave. రేయ్, ఎందుకురా ఎదవ గోసీలు మీరు చూడలేక చచ్చిపోతున్నావు. No. ఆ ఒంటికి We are ఆయిల్ not ఏంటి, ఆ గోసీలు ఏంటి, అవి కూడా ఎప్పాడు పేడ. No, we are not interested. ఎదవల్లారా, ఏళ్ళకేళ్ళు ఖర్చు పెట్టుకొచ్చేస్తారు. We don't want. పెట్టుకోనమంటే కొనరు. ఎవడైనా గోవా ఎంజాయ్ చేయడం కోసం వస్తాడు, నేను ఏడవడం కోసం వచ్చినట్టుంది. వాచేసేయ్. పొద్దున్న నుంచి 100 మందిని అడిగాను, ఒక్కడు చెప్పలేకపోయాడు. ఈ ఎదవకు మాత్రం ఏం తెలుస్తుంది? హలో, టంగ్ స్లిప్ అవ్వకు. నేను తెలుగోండి. తెలుగుడివా? అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చినట్టుందయ్యా. ఇదిగో ఈ నలుగురిని ఎప్పుడన్నా చూసావా? వీళ్ళు నాకెందుకు తెలియదు. ఆహా. వీళ్ళు గోవాలో పెద్ద హిస్టరీ క్రియేట్ చేశారు. హిస్టరీ క్రియేట్ చేశారా? ఏమిటా హిస్టరీ? ఓ రోజాళ్ళు కలర్ఫుల్ డైమండ్స్ అంటే ఏంటో అనుకున్నాను. వాళ్ళు ఒరిజినల్ డైమండ్స్ కి ఎసరెట్టేశారు. డైమండ్స్ ఏమిటి, ఎసరెట్టేయటం ఏమిటి? ఏముంది, వాళ్ళు గోవా వచ్చేటప్పుడు 2 అమ్మాయిలు వేసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఇంకో 2 ఫారినర్స్ ని పట్టేసి అందులో ఒక అమ్మాయిని మర్డర్ చేసేసి కోట్లు విలువ చేసే డైమండ్స్ నొక్కేసి ఎస్కేప్ అయిపోయారు. హోల్ గోవా షాక్, పోలీసులు సెర్చింగ్. పెర్రల్సై డైమండ్స్ ఊరి నాయను, నా పని అయిపోయినట్టే. వీళ్ళు అల్లరి చేసే స్టేజ్ నుంచి మర్డర్లు చేసే స్టేజ్కి ఎదిగారన్నమాట. వీళ్ళు గోవాలోనే ఉన్నారు, ఏ పంజాబ్కో హర్యానాకో పారిపోయారు. ఇప్పుడు కారు లేకుండా హైదరాబాద్ పోతేనేమో ఆ ఫైనాన్సర్ గారి చేతిలో తన్ను తినాల్సి వస్తుంది. డబ్బులు లేకుండా ఇంటికి పోతేనేమో మా ఆవిడ చేతిలో చివాట్లు తినాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య నా బతుకు డుమ్ మధ్యలో బతుకు అయిపోయింది. చీ. ఒరే నా పింఛాలు, ఎంత పని చేశారా మీరు? ఆహా. వెల్కమ్ టు గోవా ఆల్ మై కస్టమర్స్. ఐఎమ్ వాస్కోడి గామా, గోవా ఫేమస్ పెర్రల్స్ అండ్ డైమండ్స్ మర్చెంట్స్. ఏయ్ పెర్రల్స్, డైమండ్స్. ఈడెవడో ఎర్రి పప్పలాగా ఉన్నాడు. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. హలో, దిస్ డైమండ్ 14th century డైమండ్. క్వీన్ రుద్రమదేవి యునో. Who is she? రుద్రమదేవి అంటే తెలీదా? కొన్ని షకీలా యునో. Yes, she's very famous. అమ్మ తెల్లోడా, మన షకీలాకి ఫారెన్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. What? యునో, కింగ్ దుర్యోధన ప్రెజెంటెడ్ దిస్ డైమండ్ టు షకీలా బర్త్డే గిఫ్ట్. How much? ఎంతో కొంత ఎవరా ఎరినా కొడక. Huh? What you saying? 200. 200? 400? I'll take it for 400. 200 అని 2 సార్లు అంటే 400 ఇచ్చాడేంటి? వీళ్ళకి రంగు ఎక్కువ, బుర్ర తక్కువ. నువ్వే గ్రేట్ రా వాస్కోడి గామ. ఏ పెర్రల్సై డైమండ్సై. హలో, పెర్రల్స్ అండ్ డైమండ్స్. దిస్ డైమండ్ 13th century డైమండ్. యు నో క్వీన్ ఝాన్సీ లక్ష్మీబాయి. వి డో వాంట్. భద్రబాబు, ఈ క్రాక్ అంతా మనకేంటి? ఒక డైమండ్ తీసుకున్నారా? ఈ లూజ్ గారితో మనకేంటి? హలో, ఎక్స్క్యూజ్ మీ. నా నెక్కర్ లూజ్ కానీ నేను లూజ్ కాదు. నువ్వు తెలుగుదా? Yeah. మరి గోవన్ గెటప్ ఏంటి? నాదొక డిఫరెంట్ ఫ్లాష్ బ్యాక్. అలాగ డైమండ్ లాగా వచ్చి పూసలు మిగిల్చి వెళ్ళిపోయింది. అమ్మో, నేను చచ్చిపోయేలోగా అది రాకపోద్దా అని ఎదురు చూస్తూ ఇదిగో ఇలా ఇసుకలో రాళ్ళు అమ్ముకుంటూ బతుకుతున్నాను. అరే, 25 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు. మందు మగు అంటున్నాడు, మనకి బాగా పనికొస్తాడు రా. ఏంటి బాయ్స్ ఫైటింగ్? నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి చేయండి. ఇంకేం ఫైటింగ్ మ్యామ్, బ్యాటరీ అంతా వీక్ అయిపోయింది. శ్యామ్, ఈ వేటికి ఇమాజిన్ చేసుకుందాంరా. ఓకేరా, కావాలంటే ఫైటింగ్ రేపు చేసుకుందాం. ఏంటో పాడు పిల్లలు, ఎప్పుడు ఫైటింగ్ చేస్తారో ఎప్పుడు ఇమాజిన్ చేస్తారో తెలీదు. వీళ్ళకంటే ఆ పిడుగ్గారే బెటర్.